ఓకే, సో మొత్తానికి చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఈ మధ్య కాలంలో ఈ మాసి ఈ టచ్ ఉన్న మూవీస్ చాలా తక్కువ వచ్చాయి, అన్ని డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మాస్ క్యారెక్టర్గా మీరు చేస్తున్నారు ఈ మూవీలో, ఎలా అనిపిస్తుంది అంటే ఒక గ్యాప్ తర్వాత? నిజం, చాలా నాకు చాలా ఎనర్జీని ఇచ్చిందండి ఈ క్యారెక్టర్. అంటే నాకు బేసిక్గా నాకు ఇలాంటిది బాగా యాప్ట్ అవుతుందండి. ఓకే, సో క్యారెక్టరేషన్ డిజైనింగ్ కూడా అలానే చేశారు. సో నాకు చాలా దగ్గరగా అనిపించింది. అంటే చేస్తున్నప్పుడు కూడా మనకి ఉంటుంది కదా, అంటే మనకి నచ్చిన క్యారెక్టర్స్ చేస్తుంటే అలా చాలా ఈజీగా చేసామండి సినిమాలో. సినిమా అంటే చాలా అంటే ఆడుతూ పాడుతూ చేసాం సినిమా. ఓకే, అంటే ఎంజాయ్ చేస్తూ చేసాం సినిమా. ఇది నాకు ఉపయోగపడుతుందండి. అంటే సినిమా కమర్షియల్ సినిమానే, ఎంటర్టైన్మెంటే, బట్ వై దరువైకి ఒక పర్పస్ ఉంటుంది. ఈ సినిమా ఒకటి చెప్తారు డైరెక్టర్ గారు. సో ఇది రెగ్యులర్గా ఉంటుంది, కాకపోతే ఎంజాయ్ చేస్తాం, ఒక విషయం చెప్తాం. ఓకే, సో నైస్. సో సార్, స్టోరీ అనుకున్నప్పుడు మీకు హీరో అంటే ఫస్ట్ డే అనుకున్నారా, లేదంటే చెప్పినట్లుగా మాస్ క్యారెక్టర్ కావాలి కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ ఆయనే గుర్తొచ్చేసారా మీకు? చెప్పండి సార్, నేను వింటాను. ఇందాక కూడా వద్దులా అన్నారు, ఏదో నిజమే నేను చెప్తా. చెప్పండి, మీరు చెప్పండి. అంటే చెప్పండి, మాకు కంఫర్టబుల్గా ఈ కథకి ఎవరు సెట్ అవుతారని మేము గ్యాదర్ చేస్తుంటే మీరు మరీ అట్లా దగ్గర నుంచి చూస్తారు. నాకు తెలియదు ఏం కంఫర్ట్ అండి బడ్జెట్ పరంగా. ఇప్పుడు ఈ కథను మేడం కామెడీ వర్షన్లో తీయచ్చు, యాక్షన్ వర్షన్లో తీయచ్చు. నేను ఎంచుకుంటే కామెడీ వర్షన్లో ఎంచుకున్నా. నాకు కరెక్ట్గా బంపర్ ఆఫర్ అదే టైంలో ఫ్లేవర్ అనిపించింది. తక్కువ నాకు ఇందులో కూడా ఆయన హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి సార్, ఇలా ఉండాలి ఫస్ట్ చాలా స్పెసిఫిక్గా చెప్పేసారు కాబట్టి మీకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, సో నైస్. అయితే సార్, దేవరాజ్ గారిని యాక్టింగ్ కూడా చేయించారు, అలాగే ఆయన ప్రొడ్యూసర్ కదా. అయితే మీకు ఫస్ట్ అంటే మీరు సార్ అనుకున్నప్పుడు కూడా ఏదన్నా ఒక పాయింట్ ఉంటుంది, హైలైట్ పాయింట్, సో పక్కా నేను ఈ మూవీ చేస్తున్నాను అని చెప్పి. సో ఈ మూవీలో అలా ఏంటి పాయింట్? ఎంటర్టైన్మెంట్ పరంగా కథ విన్నానండి. యాక్చువల్ జనరల్గా నవీన్ గారి గురించి చెప్పాలంటే, నాకు కథ చెప్పినప్పుడు ఎప్పుడు సూపర్ హిట్, బంపర్ హిట్, ఫిలిం నగర్లో బద్దలు కొడతా, బిల్డింగ్లు అవేం చెప్పలేదండి. నేను అంతకుముందు కథలు చాలామంది దగ్గర విన్నా. చాలామంది ఎలా చెప్తారంటే, మీరు ఈ కథ తీస్తే మీరు ఎగిలిపోతారు సార్ అంటారు. ఎక్కడికి వెళ్ళిపోతాం జనరల్గా చాలామంది అండి. అదే అంటే కొడితే కాంక్రీట్ ఆల్ట్రాటెక్ సిమెంట్తో కట్టిన బిల్డింగ్లు పగిలిపోతాయని చెప్తారు చాలామంది, మెనీ డైరెక్టర్స్, అప్కమింగ్ కావచ్చు, డెబ్యూ డైరెక్టర్స్ కావచ్చు. అంటే మీరు నాతో సినిమా చేయండి సార్, మీరు ఇంత పెట్టండి, ఇలా వచ్చేస్తుందని చెప్తుంటారు. నవీన్ గారు ఎప్పుడు చెప్పలేదండి. ప్రాక్టికల్గా మ్యాక్సిమం బ్రేక్ ఈవెన్కే ట్రై చేశాం ఫస్ట్ నుంచి. దాంతోపాటు సాయి గారు యాడ్ అవ్వడం ఏంటంటే, కాస్ట్ మామూలుగా ప్రొడక్షన్లో కాస్ట్ ఉంటుందండి. కాస్ట్ రెడ్యూస్ అవ్వడానికి ఆర్టిస్టులు చాలామంది హెల్ప్ చేయాలండి. అంటే ఆన్ స్పాట్ టైంకి రావాలి, ప్రాపర్గా డైరెక్టర్ గారు ఏమైతే అనుకుంటారో ఆ టైంలో సినిమా చేయాలి. ఎక్కడ వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ బేసిక్గా మనకు ట్రావెల్ చేసేటప్పుడు కెప్టెన్ షిప్ ఎవరైతే ఉంటారో క్రూలో ఆయన కూడా మెయిన్ పర్సన్. ఆయన 6 o'clock రావడం వల్ల బ్యాక్ ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా సరే ప్రొడక్షన్ వాళ్ళు ఏం చెప్తుంటే ఆ టైంకి వచ్చి చేసి వెళ్ళిపోయేవాళ్ళు. దానివల్ల 34 daysలో కంప్లీట్ చేయగలిగాం. నవీన్ గారు కూడా అలా ఫిల్మ్ నగర్లో గోడలు పగలగొడతానంటే నేను వచ్చిండేవాడిని కాదు. లేదండి, లేదు, చాలా చాలా రియలిస్టిక్గా. అంటే నేను దీన్ని చేయగలుగుతాను, ప్రొడ్యూసర్గా మీకేమైతే డబ్బు పెట్టిస్తున్నానో దాన్ని నేను చేయగలుగుతాను, ఫుల్ఫిల్ చేయగలుగుతాను చెప్తే ఎవరైనా అంతే కదండి, రియలిస్టిక్గా చెప్తేనే వింటారు. గోడలు పగలగొట్టేస్తాం, బిల్డింగ్లు పగలగొడతాం, ఎవరు నమ్ముతారు? అక్కడ అనిపిస్తుంది, ఇక్కడ ఏం అనిపించలేదు కదా. న్యాచురల్గా మాట్లాడడం, టీమ్ లేక్ మళ్ళీ సాయి గారు ఎంటర్ అవడంతో కొంచెం ఇంకా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.